నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడానికి వచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ముందుగా గ్రామంలో సర్దార్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం రేణుకా ఎల్లమ్మదేవి ఆశీర్వాదం తీసుకుని ర్యాలీతో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి, గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ని ఆయన ఛాంబర్లో కూర్చోబెట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడు రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక గ్రామ పంచాయతీలేనని, ప్రస్తుత సర్పంచ్ పదవీ కాలం ఈ నెల 2తో ముగియనుంది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సర్పంచ్లను పొడిగించే అవకాశం లేనందున ప్రత్యేక అధికారులు పాలన తీసుకొస్తామన్నారు. ఇన్ని రోజులు గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచ్లకు అభినందనలు తెలుపుతూ పెండింగ్లో బిల్లుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. మన దగ్గరనే కొండపోచమ్మ ప్రాజెక్టు ఉండడంతో తాగునీటి కష్టాలు ఉండవని అన్నారు. గ్రామ పంచాయతీలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి ప్లాస్టిక్ను నిషేధించడం అభినందనీయమన్నారు. పాములపర్తి గ్రామ అభివృద్ధికి 30 లక్షల గౌడ సంఘం భవన నిర్మాణానికి 10 లక్షలు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుండి మంజూరు చేసినట్లు తెలిపారు. మళ్ళీ మారుతారు ముందుగా మీ అందరి ప్రశ్న నేను కూడా ఎలా అవుతారు బిడ్డ 10 లక్షలు ఇస్తారు తర్వాత నాకు ఆనాటి నిర్ణయాలు జరిగినాయి. ఈరోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తూ ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాల్లో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని, ఆ అంశాలను, ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటి ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉండబడిన గీతా కార్మికులు గౌరవ రాబోయే ఎండాకాలం